తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజాభవన్ దగ్గరికి ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రజాభవన్ దగ్గర చూడొచ్చు వివిధ రకాల అంటే పర్సనల్ గా ఉన్నటువంటి సమస్యల గురించి, అదేవిధంగా గ్రూప్ గా కొన్ని సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి సమస్యలు ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. అగ్రిగోల్డ్ సమస్యలు పరిష్కరించమని మరి కొంతమంది వస్తుంటే అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు స్పౌస్ బాధితులన్నీ భార్యాభర్తలు ఒకే దగ్గర ఉద్యోగం చేసే విధంగా తమకు జీవో ఉంది, కానీ 13 జిల్లాల్లో ఈ విధంగా బదిలీలు చేపట్టలేదని గత 2 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నామని పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. దాదాపు 1500 మంది ఉన్నామని చెప్పి ఆ వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సార్, ఎందుకోసం మీరు ఇక్కడికి వచ్చారు, ప్లేకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు? గత ప్రభుత్వం 317 జీవో ఇంప్లిమెంట్ చేసినప్పుడు 19 జిల్లాలకు భార్యాభర్తలను ఒకే జిల్లాలోనే చేసింది, కానీ 13 జిల్లాలను మాత్రము వదిలేసేసింది. కాబట్టి 13 జిల్లాల భార్యాభర్తలను ఒకే జిల్లాలోనే చేస్తే మేము డ్యూటీలు కరెక్ట్ గా చేసుకోగలుగుతామనే ఉద్దేశంలో మేము గత 2 సంవత్సరాల పిల్లా పాపలతోనే మేము ఇది చేస్తున్నాము. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకు ఇది ఖచ్చితంగా చేయగలుగుతారని ఒక విశ్వాసం ఉంది. రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఇది ఖచ్చితంగా మాకు చేస్తారని మేము నమ్ముతున్నాం. మేడం, ఏంటి అసలు స్పౌస్ సమస్య ఏంటి, భార్యాభర్తల సమస్య ఏంటి, మీరు ప్రభుత్వం దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది? సార్, నా పేరు మమత. నేను ఒక ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. నా భర్త కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఇదే డిసెంబర్లో గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల, తప్పిదాల వల్ల మేము ఒకటే జిల్లాలో పనిచేస్తున్న నా భర్త నేను ఇద్దరం కూడా వేరు జిల్లాలకు విసిరివేయబడ్డాము. నేను సిద్దిపేట జిల్లా, మా సార్ సిద్దిపేట జిల్లాలో వేస్తుంటే నేనేమో మహబూబాద్ జిల్లా సార్. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో మేము ఉంటున్నాము. 15 రోజులకు నెలకు ఒకసారి కలవాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఒకటే జిల్లాలో పనిచేస్తున్న మమ్మల్ని ఈ 2 సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తున్నాం సార్. ఒకరు 3 ఇయర్స్ పాప, 5 ఇయర్స్ పాప ఉన్నారు సార్. ఒక పాప ఆయన దగ్గర, ఒక పాప నా దగ్గర ఉంచుకొని 2 ఇయర్స్ నుంచి జీవితం వెలుబుచ్చుతూ వస్తున్నాము. మేము గత ప్రభుత్వాన్ని ఎన్నో విధాలుగా మేము వేడుకుంటూనే ఉన్నాము. అయినప్పటికీ కొన్ని 19 జిల్లాల్లో మాత్రమే స్పౌస్ బదిలీలు చేపట్టి మా 13 జిల్లాలను విడిచిపెట్టడం చాలా బాధగా ఉంది సార్. దయచేసి ఎట్లాంటి సమస్య ఉంది? ఎందుకు స్పౌస్ మీరిద్దరు భార్యాభర్తలు ఒకే దగ్గర ఎందుకు జాబ్ చేయాలనుకుంటున్నారు? ఏం చెప్తున్నారు సార్? మేము వేర్వేరు జిల్లాలోనే కాదు సార్, వేర్వేరు జోన్లలో కూడా కేటాయించబడ్డాం. నేనేమో బాసరా జోన్లో కేటాయించబడ్డా సార్, మా ఆయనేమో రాజన్న జోన్లో ఉన్నారు సార్. ఒక జిల్లాలో వేర్వేరు జిల్లాలోనే కాదు, వేర్వేరు జోన్లో ఉన్నాం. భవిష్యత్తులో కూడా అసలు మేము ఒక దగ్గరికి వచ్చే అవకాశమే లేదు సార్. మేము ఇప్పటి వరకు చాలా ప్రోగ్రాంలు చేసాం. గత ప్రభుత్వం హయాంలో ప్రగతి భవన్ రావడానికి కూడా ప్రయత్నం చేసినాం, కానీ 1 కిలోమీటర్ దూరం పరిధిలోనే మమ్మల్ని అరెస్టు చేశారు సార్. కానీ ఇది మేము రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇది ప్రజా ప్రభుత్వంగా భావిస్తున్నాము. మా 13 జిల్లాల్లో కూడా ఎక్కువ మంది మహిళలే ఉన్నారు సార్. మేడం, ఎందుకు మిగతా జిల్లాలో మీ దగ్గర ఎందుకు సమస్య పరిష్కారం కాలేదు? మీ 13 జిల్లాలో ఏం సమస్య ఉంది? అసలు 13 జిల్లాలు అనేది అర్బన్ జిల్లాలు అంటున్నారు సార్. అర్బన్ జిల్లాలోనే రిటైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. మాకు ముందే గనక మీరు ఈ 13 జిల్లాలో మీరు మీ హస్బెండ్స్ ని పెట్టుకోవద్దు అని అంటే మా హస్బెండ్స్ పెట్టుకోకుండా ఉండేవాళ్ళు. మీరు అనవసరంగా అప్పుడు అసలు అధికారుల తప్పుదోవనో ఏంటో తెలియదు, కానీ మేము ఎన్నిసార్లు తిరిగినా గానీ మాకు కాలేకపోయింది సార్. అంటే 19 జిల్లాలకు ఒక న్యాయం, 13 జిల్లాలకు ఒక న్యాయమా సార్? కానీ మాకు రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉంది. మాకు చేస్తాడనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ వచ్చాం సార్. అది 13 జిల్లాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలు అంటే వేరు జిల్లాల్లో మేము జాబ్ చేస్తున్నాం. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళం 2 ఒకే దగ్గర కాకుండా వేరే జిల్లాలో ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుంది అనేది స్పౌస్ బాధితులు చెప్తున్నారు. ఈ విధంగా ఎంతో మంది అంగన్వాడీలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం సంబంధించినటువంటి డబ్బులు రావట్లేదని, వాటితో పాటుగా నిరుద్యోగం ఈ విధంగా ఏదైతే ఎగ్జామ్ జరిగింది కానీ ఇంకా ఫలితాలు రాలేదని, ఈ విధంగా చాలా మంది ఇక్కడికి ప్రజావాణి దగ్గరకు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రభాకర్ తో సతీష్, NTV, హైదరాబాద్.